ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డలతో మీరు స్పష్టంగా మాట్లాడండి యేసయ్యా. ప్రభా, చిన్ననాటి నుంచి నీ గొప్ప కార్యము, నీ రక్షణ కార్యము వారి జీవితంలో జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, మరి 14th లెసన్ ఇజ్రాయేలీల విడుదల. ఇంగ్లీష్లో ద డెలివరెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. దీంట్లో కంటత వాక్యము రోమా 8వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమన్స్ 8th chapter 1st verse. Therefore there is now no condemnation for those who are in Christ Jesus. దీంట్లో నేర్చుకొనబోయే విషయం ఏంటంటే, యేసుక్రీస్తులో మనము సురక్షితంగా ఉంటాము. We are safe in క్రైస్ట్ జీసస్. మనం లెసన్లోనికి వెళ్ళబోయే ముందు లాస్ట్ సండే స్కూల్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో మనం కొన్ని విషయాలు చూసుకుందాము. మనం ఏం చూసామో, మోషేకు దైవ పిలుపు అని చూసాం కదా. అందులో మనం ఏం చూసామో, ఐగుప్తులో దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు ఉన్నారు కదా, వారు ఐగుప్తీయుల చేత దాసులుగా చేయబడ్డారు. వారి ఐగుప్తీయులు దేవుని ప్రజల్ని ఎంతో హింసించారు, ఇంకా శ్రమ పెట్టారు. ఆ బాధను బట్టి దేవుని దగ్గర వారు మొరపెట్టినారు, ప్రార్థన చేసినారు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క ప్రార్థనను విని దేవుడు వారికి విడిపించాలనుకున్నారు. అందును బట్టి ఏం చేశాడు దేవుడు, ఆ హోరేబు పర్వతం దగ్గర మోషే ఉన్నాడు కదా, మోషే మంద మేపుతూ ఉన్నాడు. అయితే ఆ మోషేని దేవుడు పిలిచాడు. ఏ విధంగా? మండుచున్న పొదలో నుంచి దేవుని యొక్క స్వరము వినబడింది. అప్పుడు దేవుడు అక్కడ మోషేకి ఒక బాధ్యతనిచ్చాడు. దేవుడి హృదయంలో ఉన్న భారాన్ని దేవుడు మోషేకి చెప్పాడు, ఒక పని చెప్పాడు అక్కడ. ఏమని అంటే, ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరినీ విడిపించుకొని దేవుణ్ణి ఆరాధించడానికి తీసుకొని రమ్మని దేవుడు మోషేకి చెప్పాడు. అప్పుడు మోషే దానికి భయపడి అతను ఏం చెప్పాడు, ఎన్నో సాకులు చెప్పాడు, అభ్యంతరాలు చెప్పాడు. చివరికి నేను నత్తివాడను అని దేవునికి సమాధానం ఇస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు పట్టుదల కలిగి అతన్ని ఇజ్రాయేలీలను విడిపించడానికి వాడుకోవాలని దేవుడు నిర్ణయించుకున్నాడు కదా. చివరికి దేవుడు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు, ఫరో దగ్గర మాట్లాడు అని దేవుడు మోషేకి ధైర్యం చెప్పి, ఇంకా మోషే అన్న ఉన్నాడు కదా అహరోను, అతన్ని మోషేకి సహాయకుడిగా, హెల్పర్గా దేవుడు ఇచ్చాడు. ఈ విధంగా వారిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి, మిద్యాను నుంచి మోషే బయలుదేరి ఎక్కడికి వచ్చాడు, ఐగుప్తులో ఉన్న ఫరో దగ్గరికి వచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మోషే, ఇక్కడ మోషే యొక్క అన్న అయిన అహరోను. ఈ విధంగా వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫరోతోని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమని అంటే, దేవుని ప్రజలైన ఈ ఇజ్రాయేలు ప్రజల్ని యెహోవా దేవుడు తనని ఆరాధించడానికి విడిచిపెట్టుమని చెప్తున్నాడని ఫరోతో అంటున్నారు. అప్పుడు ఈ ఫరో ఏమంటాడంటే, అసలు ఈ దేవుడు ఎవరు, ఆయన కోసం నేను ఇజ్రాయెల్ ప్రజల్ని ఎందుకు విడిపించాలని కఠినంగా సమాధానం ఇస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, వారి మీదికి 10 తెగుళ్ళని శిక్షగా పంపిస్తాడు. అప్పుడు మోషే ఇంకా అహరోను ఐగుప్తులో ఉన్న ఏటి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ చూడండి, ఐగుప్తులో ఉన్న ఏటి దగ్గరికి వెళ్ళి వారు దాంట్లో ఆ నీటిలో కర్ర పెట్టినప్పుడు ఆ నీరు రక్తముగా మారిపోతుంది. ఐగుప్తులో ఎక్కడ నీళ్లున్నా కూడా అక్కడ ప్రతి చోట్లో నీరంతా రక్తముగా మారిపోతుంది. అప్పుడు వారికి త్రాగడానికి నీళ్ళు లేవు. ఏటిలో ఉన్న చేపలన్నీ చచ్చిపోతాయి, ఏరు నీళ్ళంతా కంపు కొట్టేసింది. ఆ విధంగా దేవుడు మోషే ద్వారా ఆ విధంగా తెగుళ్ళు పంపించాడు. అయినప్పటికీ ఫరో మారడు, ఫరో ఇంకా కఠినంగా ఉంటాడు. తర్వాత మోషేకి దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత అక్కడ ఉన్న ప్రజల మీద కప్పల్ని పంపిస్తాడు. కప్పలు ఎక్కడ చూసినా కప్పలే. ఫ్రాగ్స్ తెలుసు కదా, ఒక్క ఫ్రాగ్ వస్తేనే మనకు భయం వేస్తుంది కదా, కానీ ఎక్కడ చూసినా వారు పడుకున్నా కూర్చున్నా ఎక్కడ ఉన్నా కూడా వారి పశువుల మీద, వారి మీద అంతటా
కప్పలే ఉన్నాయి. అయితే ఈ విధంగా ఉన్న తర్వాత అప్పుడు ఫరో మోషే దగ్గరికి వచ్చి, మోషే మీ దేవుణ్ణి వేడుకో వీటిని ఆపమని అన్నప్పుడు అప్పుడు మోషే ఏమంటాడంటే, యెహోవా దేవుడే నిజమైన దేవుడని నువ్వు తెలుసుకోవడానికి నేను దేవుణ్ణి ప్రార్థిస్తానన్నప్పుడు ఆయన ప్రార్థించిన వెంటనే ఆ తెగుళ్ళు ఆగిపోతాయి. తర్వాత మళ్ళీ ఫరో కఠినమవుతాడు, నేను ఇజ్రాయెల్ని పంపనని మళ్ళీ అంటాడు. తర్వాత దేవుడు మళ్ళీ వారి మీదికి పేళ్ళను పంపిస్తారు. చూడండి, ఎక్కడ చూసినా పేళ్ళు, లైస్ తెలుసు కదా, తలలో ఒక పేళ్ళు ఉంటేనే చిరాగ్గా ఉంటుంది కదా. కానీ వారి శరీరం మీద, పశువుల మీద ఎక్కడ చూసినా అక్కడ పేళ్ళు ఉన్నాయి. అయినా కూడా ఫరో మారడు. తర్వాత ఈగల గుంపుల్ని పంపిస్తాడు. ఈగల గుంపులతోని వారు ఎక్కడ చూసినా ఈగల గుంపులే. ఒక్క ఈగల గుంపులు, మనం తినే దగ్గరికి ఈగలు వస్తే చిరాగ్గా ఉంటుంది కదా, కానీ వారు ఎక్కడ కూర్చున్నా ఈగల గుంపులు, వాళ్ళ పశువుల మీద కూడా, వారి ఇళ్ళల మీద కూడా ఎక్కడ చూసినా ఈగల గుంపులుగా ఉన్నాయి. ఇంకా అప్పుడు మళ్ళీ ఫరో మోషే దగ్గరికి వెళ్ళి మోషేని అడుగుతాడు, నీ దేవుణ్ణి వేడుకో వీటిని ఆపమని, నేను ఇజ్రాయెల్ని పంపిస్తాను అని చెప్తాడు. అప్పుడు మోషే దేవుడే నిజమైన దేవుడని ఫరో తెలుసుకోవడానికి దేవుణ్ణి ప్రార్థించిన వెంటనే ఆ తెగుళ్ళు కూడా ఆగిపోతాయి. మళ్ళీ ఫరో మోషేతో అహరోనుతోని నేను ఇజ్రాయెల్ ప్రజల్ని పంపించను వారిని అని కఠినంగా వారితో సమాధానం ఇస్తాడు. మళ్ళీ దానిని బట్టి దేవుడు వారి మీదకి ఇంకొక తెగుళ్ళు పంపిస్తాడు. అది ఐగుప్తులో ఉన్న పశువుల మీద తెగుళ్ళు. ఐగుప్తులో ఉన్న అన్ని పశువులు, వారికి ఉన్న గొర్రెలు, మందలు, ఆవులు, మేకలు, అన్నీ ఒంటెలు, అవన్నీ కూడా ఆ తెగుళ్ళని బట్టి మరణిస్తాయి. అయినా కూడా అతను మారడు. అయినప్పటికీ మళ్ళీ ఇంకా దేవుడు ఇంకొక తెగుళ్ళు పంపిస్తాడు. అదేంటంటే ఐగుప్తులో ఉన్న ప్రజలు ఉన్నారు కదా, వారందరి మీదకి దేవుడు పొక్కులు, దురదలు, వారికి శరీరం అంతా దురదని పొక్కులు, బాయిల్స్ అవన్నిటినీ కలగజేస్తాడు. ఈ విధంగా అయినప్పటికీ అతను మారడు. తర్వాత దేవుడు వారి మీదికి వడగండ్లు కురిపిస్తాడు. వడగండ్లు తెలుసు కదా, వర్షం వస్తున్నప్పుడు పడతాయి కదా, భయంకరమైన వడగండ్లు ఆ రోజు కురిపింపబడతాయి. అప్పుడు వారు ఆ వడగండ్లు వారి జీవితంలో ఎప్పుడు అటువంటి వడగండ్లు చూడలేదు. బయట ఉన్న ప్రజలందరూ, పశువులన్నీ కూడా మరణిస్తాయి ఆ వడగండ్లను బట్టి. హెయిల్ స్టోమ్స్ అంటారు, వాటిని బట్టి అంతా నాశనం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఫరో తను మోషే దగ్గరికి వచ్చి మీ దేవుణ్ణి వేడుకొనుమని చెప్తాడు. అప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ ఫరో తెలుసుకోవడానికి మోషే ప్రార్థిస్తాడు. మళ్ళీ అవి ఆగిపోతాయి. అయినా కూడా ఫరో మారడు, తిరిగి ప్రజల్ని పంపడు. తర్వాత ఏం చేస్తాడు దేవుడు, ఇంకొక తెగుళ్ళు పంపిస్తాడు. అదేంటంటే మిడతలు తెలుసు కదా, అవన్నీ ఐగుప్తులో ఉన్న వారి పంటలు, పొలాలు ఉన్నాయి కదా, వాటన్నిటి మీద మిడతలు, గుంపులుగా మిడతలన్నీ అవన్నిటినీ వారి యొక్క పంటనంతా కూడా తినేస్తుంది. వారికి ఇంకా మిడతలను చూసి ఇంకా ఫరో మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించమని అడుగుతాడు. అప్పుడు మళ్ళీ మోషే దానికోసం అడుగుతాడు. అయినప్పటికీ అతను మళ్ళీ మారడు. తర్వాత ఇంకొక తెగుళ్ళు ఏంటంటే ఐగుప్తు దేశం మొత్తము అంధకారము, చీకటి. ఇక్కడ చూశారు కదా, ఐగుప్తులో అంతా కటిక చీకటి, గాఢ అంధకారము వస్తుంది. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు కదా, ఎక్కడున్నారు వారు? ఐగుప్తులో ఉన్న గోషేను ప్రాంతంలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు కదా, అక్కడ మాత్రం చీకటి ఉండదు. కానీ ఐగుప్తులు ఎక్కడ చూసినా అక్కడ చీకటి, అంధకారమే ఉంది. ఈ విధంగా 3 దినాలు ఐగుప్తు దేశం అంతటా గాఢాంధకారం. ఆ ఐగుప్తు దేశంలో ఉన్న గోషేను అనే పట్టణంలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు కదా, వారికి మాత్రం వెలుగు ఉన్నది. అయితే వీరందరు గాఢాంధకారంలో ఉన్నారు. ఇంకా అప్పుడు ఫరోకి కోపం వచ్చి మోషేతోని మీ పశువులు ఇక్కడ ఉంచి మీరందరూ వెళ్ళిపోండి అని చెప్తాడు. అప్పుడు మోషే దానికి ఒప్పుకోడు. మా పశువులను కూడా మేము తీసుకొని వెళ్తాము దేవుణ్ణి ఆరాధించడానికని చెప్తాడు. చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు చివరి తెగుళ్ళు దేవుడు పంపిస్తాడు. ఈ తెగుళ్ళ సమయంలో ఫరో ఇజ్రాయెల్ ప్రజల్ని వెళ్ళమని చెప్తాడు. ఆ తెగుళ్ళు ఏంటంటే ఐగుప్తులో ఉన్న ప్రతి కుటుంబంలో మొదట పుట్టిన సంతానం ఉంటారు కదా, ప్రతి తొలిచూలు, ప్రతి తొలి బిడ్డ ఆ యొక్క తెగులుకి చనిపోతారు. ఇంకా ప్రతి కుటుంబంలో ఉన్న తొలి బిడ్డనే కాకుండా పశువుల్లో కూడా ప్రతి మొదటిగా పుట్టిన పశువు ఉంటుంది కదా, అది కూడా
చనిపోతుందని దేవుడు మోషేతో చెప్తాడు. అప్పుడు మోషే ఫరోతోని ఈ విధంగా చెప్తాడు. అయినా కూడా ఫరో మారడు. అయితే దేవుడు ఆ తెగుళ్ళు ఇంకా ఐగుప్తు మీదికి పంపించాలని అనుకుంటాడు కదా. కానీ ఈ తెగుళ్ళు ఇజ్రాయెల్ ప్రజల మీద రాకుండా ఉండడానికి, ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న ఒక్కొక్క కుటుంబంలో ఉన్న తొలి సంతానము చనిపోకుండా ఉండడానికి దేవుడు ఏం చెప్తాడంటే ఈ విధంగా చేయమని చెప్తాడు. ఆ యొక్క నెల 10వ దినము నాడు అందరూ ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న ఒక్కొక్క కుటుంబము ఒక గొర్రె పిల్లను తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన గొర్రెపిల్ల ఏ విధంగా ఉండాలంటే అది నిర్దోషమైనదిగా ఉండాలి. ఇంకా అది ఏడాది అంటే దాని వయసు 1 సంవత్సరము ఉండాలి. ఇంకా దాని మీద ఎటువంటి మచ్చ ఏమీ లేకుండా స్పాట్లెస్గా ఒక నిష్కలంకంగా నిర్దోషమైనదిగా ఉండాలి ఆ గొర్రెపిల్ల. ఇంకా తర్వాత ఆ గొర్రెపిల్లని 10వ నాడు తీసుకొస్తారు కదా, 14వ దినమున దాన్ని చంపాలి. చంపినప్పుడు దాని యొక్క రక్తము గిన్నెలో తీసుకొని ఆ రక్తాన్ని వారి ఇల్లు ఉన్నాయి కదా, ఆ ఇంటి యొక్క ద్వారబంధకాలు ఉంటాయి కదా, ఆ ద్వారబంధకాలకి పూయమని చెప్తాడు. పూసినప్పుడు అక్కడికి సంహార దూత వస్తుంది. ఆ సంహార దూత ఏం చేస్తుందంటే ఏంజిల్ ఆఫ్ డెత్. ఎవరెవరి ఇంట్లో అయితే ఆ రక్తపు గుర్తు ఉండదో ఆ ఇంట్లో ఉన్న ప్రతి తొలిచూలు బిడ్డ చనిపోతుంది. అంటే ఐగుప్తీయులకి ఎవరికి ఆ రక్తపు గుర్తు ఉండదు కదా. ఆ ఐగుప్తులో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలు అంటే మొదటి బిడ్డలు చనిపోతారు. ఇంకా పశువులో ఉన్న మొదటి సంతానం కూడా మరణిస్తారు. కానీ ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న వారి యొక్క మొదటి సంతానం మాత్రం మరణించారు. చూడండి, వారు ఇంకా మోషే చెప్పిన విధంగా దేవుడు మోషేకి చెప్తాడు కదా ఏ విధంగా చేయాలని, ఆ విధంగా అక్కడున్న ప్రజలందరూ చేస్తారు. ఏ విధంగా ప్రతి ఒక్క గొర్రెపిల్లను చూడండి వారి ఇంటి ముందర దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని వారి గిన్నెలో తీసుకొని దాంట్లో హిస్సోపు అంటే మనము పెయింట్ వేస్తే బ్రష్ వాడతాం కదా, అలా ఒక హిస్సోపు అనేది తీసుకొని దాంట్లో ఆ రక్తంలో ముంచి ప్రతి ఒక్క ఇంటికి ద్వారబంధకాలు ఇక్కడ పైన దాన్ని పూస్తారు, ఆ రక్తాన్ని పూస్తారు. అప్పుడు సంహార దూత వచ్చినప్పుడు ఆ ఇంటికి ఉన్న రక్తపు గుర్తుని చూసి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళదు, అది బయటికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ఇంటికి రక్తపు గుర్తు ఉంది కాబట్టి వారి ఇంట్లో మరణము జరగదు. కానీ ఐగుప్తు ప్రజలు ఉన్నారు కదా, ఆ ఐగుప్తు ప్రజల్లో ఉన్న సింహాసనం మీద ఉన్న ఫరో యొక్క సంతానము, ఫరో యొక్క మొదటి సంతానం మరణిస్తారు. ఇంకా ఫరోయే కాకుండా ఆ ఐగుప్తులో ఉన్న చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క సంతానం కూడా మరణిస్తారు. అంటే ఫరో యొక్క కుమారుని మొదలుకొని ఆ ఐగుప్తులో ఉన్న దాసుల పిల్లల వరకు కూడా మొదటి సంతానం అందరూ మరణిస్తారు. ఆ విధంగా పశువుల మొదటి సంతానం కూడా మరణిస్తుంది. అది దానిని బట్టి ఐగుప్తులో ఏ ఇంటికి వెళ్ళినా కూడా భయంకరమైన ఏడుపు, భయంకరమైన ఘోష ఐగుప్తు దేశం అంతటా ఉంటుంది. ఎందుకంటే ఏ ఇల్లు చూసినా అక్కడ శవమే ఉంటుంది కాబట్టి. ఎందుకంటే రక్తపు గుర్తు వారికి లేదు. ఎవరి ఇంటికి రక్తపు గుర్తుంది? ఇజ్రాయేలీలో ప్రతి ఇంటి మీద రక్తపు గుర్తుంది కాబట్టి సంహార దూత ఆ ఇంటిలోకి వెళ్ళలేదు. ఫరో ఏం చేస్తాడంటే ఈ ఫరో మోషేని పిలిపించి మీరందరూ ఇప్పుడే మీ పశువులు మీకున్న సమస్తముని తీసుకొని ఈ ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని ఫరో మోషేకి చెప్తాడు. అప్పుడు మోషే ఇంకా ఇజ్రాయెల్ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు వెళ్ళిపోవాలని. ఇంకా వారందరూ సిద్ధపడి వారికున్న పశువులు ఇంకా ఇక్కడ చూడండి వారికున్న సమస్తముతో కలిసి సంతోషముగా ఇన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులు బానిసలుగా ఉన్నారు కదా, వాళ్ళు ఎంతో బాధను అనుభవించారు కదా, అవన్నిటి నుంచి విడుదల పొందుకొని ఐగుప్తుని విడిచిపెట్టి దేవుడు వారికి ఏం వాగ్దానం చేశాడు? కానాన్ దేశాన్ని ఇస్తానని చెప్పాడు. ఆ కానాన్ దేశానికి వీరందరూ సంతోషంగా బయలుదేరుతున్నారు. వారికి పశువులు వారికి ఉన్న సమస్తం కూడా అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నారు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాము. ఇజ్రాయెల్ ప్రజలు సంహార దూత నుండి ఏ విధంగా తప్పింపబడినారు? వారు
నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తంను బట్టి కదా. నిర్దోషమైన ఒక గొర్రెపిల్ల యొక్క రక్తము గుమ్మంలకు పూశారు కదా. ఆ విధంగా ఆ యొక్క ఇంటిలో మరణం అనేది జరగలేదు. అదేవిధంగా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ పాపురు. నువ్వు కూడా పాపివి. అయితే నువ్వు పాపివి కాబట్టి నీకు కూడా శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఏంటంటే మరణము. మరణం అంటే దేవునికి దూరం కావడము. నువ్వు దేవునికి దూరం కావడం దేవునికి ఇష్టం లేదు. దానికోసము దేవుని కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి నీ కోసం మనిషిగా వచ్చాడు. కానీ ఆయనలో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు నీ యొక్క శిక్షను భరించాడు. ఈ విధంగా చూడండి, ఏ విధంగా అయితే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ కుటుంబంలో మరణం జరగకుండా కాపాడబడినారో, అదేవిధంగా సేమ్ ఈ గొర్రెపిల్లకు పోలికగా యేసు ప్రభు సిలువలో నీ కోసం తను మరణించాడు. నీ కోసం రక్తము కార్చాడు. తన ప్రక్కలో ఆయనకి బల్లెము పొడిచారు. ఆయన శరీరం అంతా కొరడాలతో కొట్టారు. ఆయన నీ కోసము చివరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చాడు. ఆయన నీ కోసం తను సిలువలో నీవు శిక్ష అనుభవించాలి కదా. నువ్వు దేవునికి దూరం అయిపోవాలి కాబట్టి ఆ విధంగా ఉండడం యేసయ్యకి ఇష్టం లేదు. నిన్ను యేసయ్య ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ శిక్ష అంతా యేసయ్య సిలువలో భరించాడు. ఆయన కార్చిన రక్తాన్ని బట్టి నీ పాపములు అన్నీ కడగబడతాయి. నువ్వు శుద్ధుడిగా అవుతావు. ఇంకా నువ్వు ఆయనని ఆశ్రయిస్తే అప్పుడు నీకు ఏ శిక్షా విధి కూడా ఉండదు. అప్పుడు నీకు ఏ శిక్ష కూడా ఉండదు. ఉదాహరణకి ఒక కోడి పిల్ల ఉంటుంది కదా. అయితే గ్రద్ద చూస్తున్నప్పుడు ఆ కోడి పిల్లని ఎత్తుకొని వెళ్తుంది కదా. అయితే అప్పుడు కోడి పిల్ల ఏం చేస్తుంది? వెంటనే తన తల్లి యొక్క రెక్కల కింద దాక్కుంటుంది కదా. అప్పుడు గ్రద్ద ఏమి చేయలేదు. అదేవిధంగా యేసయ్యని నువ్వు ఆశ్రయిస్తే అప్పుడు నీకు ఏ శిక్షా విధి కూడా ఉండదు. యేసయ్యలో ఏ విధంగా? యేసయ్య నా కోసము సిలువలో నువ్వు రక్తం కార్చినావు యేసయ్య. నా పాపం బట్టి నువ్వు సిలువలో చనిపోయావు యేసయ్య. అవును, నేను పాపిని ప్రభువా, నువ్వు నాలోనికి రా యేసయ్య. నాలో నువ్వు నివాసం చెయ్యు, నాలో నువ్వు ఉండు ప్రభువా అని నువ్వు ఇప్పుడే ప్రార్థన చేస్తే వెంటనే యేసయ్య నీ లోపలికి వస్తాడు. అప్పుడు నీకు ఎటువంటి శిక్ష ఉండదు. నువ్వు యేసయ్యలో ఉంటావు. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసయ్య నీలో ఉంటే నీకు ఎటువంటి శిక్ష ఉండదు. నీకు మరణం ఉండదు. అప్పుడు నువ్వు దేవునికి దూరం కావు. అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. ఈ విధంగా ఉండాలని దేవుడు నీ కోసం తన ప్రాణంనే పెట్టాడు. అయితే ఈ యేసయ్యని నువ్వు ఇప్పుడే ఆయనని అంగీకరించు. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే మీరందరూ ఒక పేపర్ మీద ఇంకొక పేపర్ ఈ విధంగా డోర్ లాగా అతికించాలి. అతికించి దీని మీద బ్రౌన్ కలర్ పెయింటింగ్ వేయండి. తర్వాత దీని ప్రక్కన ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అది అతికించండి. దాని మీద ఎరుపు రంగుని రెడ్ కలర్ పెయింటింగ్ వేయండి దీని మీద. దాని లోపల ఈ విధంగా ఒకవేళ తెలుగులో రాసినట్లయితే క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదు. ఒకవేళ ఇంగ్లీష్లో మీరు రాసినట్లయితే దేర్ ఈజ్ నో కండెమ్నేషన్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని ఈ విధంగా రాయండి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో మనము ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటుట అనే లెసన్ చూసుకుందాము. ఇప్పుడు ప్రార్థన ద్వారా మనం ఈ క్లాస్ ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, మా కొరకు వధింపబడిన గొర్రెపిల్లానికి స్తోత్రమయ్యా. అవునయ్యా, మా పాపములన్నిటికీ రావాల్సిన శిక్షని నువ్వు సిలువలో మా కోసం భరించిన యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, ఈ చిన్న బిడ్డలందరూ కూడా ప్రభా నిన్ను అంగీకరించడానికి, నీ రక్తం చేత వారి పాపములు కడగబడడానికి, నీ బిడ్డగా వారు మారడానికి మీరు సహాయం చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.